ఎంకి పెళ్లి సుబ్బి సాగుకొచ్చిందట. అట్లనే ఉన్నది ఏపీలా కొందరు చిన్న ఉద్యోగుల పరిస్థితి. అరే అధికారం చేతులున్నది కదా అని ఉద్యోగులను ఇష్టం వచ్చినట్టు మహానాడు దగ్గర డ్యూటీ చేస్తే ఎంత పనేందో చూడుండ్రి. వైఎస్ఆర్ కడప జిల్లాలో జరగబోతున్న మహానాడు సాక్షిగా టీడీపీ సర్కారు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది అనేదందుకు ఇదేనుల్లా సాక్ష్యం. పాపం మహానాడు కాడ బారికేడ్స్ ఇరిగి మీద పడితే ఇద్దరు విఆర్ఓలకు దెబ్బలు తాకినాయట. నడిచేదందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినా మరి విఆర్ఓలు ప్రజల కోసం ప్రభుత్వం తరపున పనిచేయాలి గాని ఇట్లా పార్టీ మీటింగ్ దగ్గర ఎందుకున్నారు, అక్కడెందుకు డ్యూటీ చేస్తున్నారు అంటే అదే కదా మరి. కలెక్టర్ అట మహానాడు కోసం స్పెషల్ డ్యూటీలు వేసిండట. స్టేజీ దగ్గర నుంచి మొదలు పెడితే గ్యాలరీల్లో మంచినీళ్ళు అందించేదాక అన్ని పనులు ప్రభుత్వ ఉద్యోగులకే అప్పచెప్పిండ్రట. మరి ఆ పనులు వీళ్ళు ఎట్లా చేస్తారో, వీళ్ళతోని పార్టీ పనులు చేయించుడు ఎంతవరకు కరెక్టో ఇక వాళ్ళకే తెలియాలి. అధికారం చేతులుంటే ఇష్టం ఉన్నట్టు చేసుడే నానులా. అందుకే కావచ్చు ఇది తప్పు అని ముందే హెచ్చరించేదందుకో ఏమో గాని ప్రకృతికి కూడా కోపం వచ్చినట్టున్నది. మహానాడు వేదిక కాడ బారికేడ్లను ఇట్లా పడేసింది. కాకపోతే అలా పార్టీ మీటింగ్ చేయబట్టి పాపం ఇద్దరు విఆర్ఓలకు దెబ్బలు తాకేదందుకు కారణమైంది. ఇట్లా అయినా ఇంకేమన్నా జరగరాంది జరిగితే దానికి బాధ్యులు ఎవరు? దీని మీద ఎవరు మాట్లాడారు ఎందుకో